స్టేషన్ గన్పూర్ ఫైర్ బ్రాండ్ ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలందరికీ సుపరిచితుడయ్యాడు. ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా అనేక కేసులను కూడా మోస్తా ఉన్నాడు. ఈ సైలెన్స్ వెనుక నిజంగా ఒక వైలెన్స్ దాగుందా? శ్రీపత్పల్లి మాజీ సర్పంచ్ స్టేషన్ గన్పూర్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ మనోజ్ రెడ్డి గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మనోజ్ రెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్. అట్లాంటి ఫైర్ బ్రాండ్ గత కొంతకాలంగా నియోజకవర్గంలో కనిపిస్తలేడు. అంటే కొంతకాలంగా అంటే ఎంతకాలంగా? ఛానల్ అడ్డం పెట్టుకునే స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీయర్ని టార్గెట్ చేసి కడియం శ్రీయర్ గారిని ఛానల్ అడ్డు పెట్టుకొని మేము చేయాల్సిన అవసరం లేదు. వారి స్వార్థం కోసం వారి పార్టీ మారి, వారి బిడ్డ భవిష్యత్తు కోసం వారి పార్టీ మారినప్పుడు వారిని విమర్శించడం తప్ప. మీ మీద కేసులు అయినాయి. ఈ కేసులకు సంబంధించి అసలు కేసులు అన్నవి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామండి. ప్రతిపక్షంలో బలమైన గొంతుగా మనం మాట్లాడలేం, ప్రశ్నిస్తున్నాం. నా స్టైల్ ఏంటంటే టార్గెట్ అండ్ మై ఫోకస్ ఎప్పుడు తప్పదన్న. తప్పు చేసిందంటే అది పెద్దోడైనా కావచ్చు, చిన్నోడైనా కావచ్చు, ఎవరినైనా కావచ్చు, ప్రశ్నించుడు అన్నది నా తత్వం. భయపడి కొట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత భయపెట్టినా కూడా కొట్లాడుతున్నారు మీరు అంటా ఉన్నారు. కానీ మనోజ్ రెడ్డి భయంతో హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇది టాక్ నియోజకవర్గం. మళ్ళీ నియోజకవర్గానికి పోతే మనోజ్ రెడ్డి పైన కేసులు అవుతాయి. ఎవరిని అయ్యకు భయపడే సమస్య ఉండదు. పోరాడే తత్వం మాది. ఇప్పుడు మీ లైఫ్లో కట్టప్పలు ఎట్లున్నారో మీ పార్టీలను మళ్ళొక కట్టప్ప గుర్తుకొచ్చుంటాయి. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఎవరో మీకు తెలుసు. రాజకీయం అంటేనే వెన్నుపోటు సార్. అరే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ పార్టీ. ప్రతి ఒక్క నాయకుడు పార్టీలో ఉన్నాడు. మనోజ్ రెడ్డి ఎంత ఉండాలి, మనోజ్ రెడ్డికి సపోర్ట్ చేయాలి. ఎన్ని కేసులు వచ్చినా మనోజ్ రెడ్డి కాంప్రమైజ్ కాడు. వ్యక్తిత్వం అమ్ముకునే వ్యక్తి మనోజ్ రెడ్డికి కాడు. నేను పుట్టిన పుట్టుక అట్లాంటిది, దాని గుణాలు అట్లాంటివి, దాని క్వాలిటీస్ అట్లాంటివి, నా క్యాలబర్ అట్లాంటిది, నా కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీ అట్లాంటిది. మీరు కేసీఆర్కు సన్నిహితంగా ఉన్నారు, కేటీఆర్కు సన్నిహితంగా ఉన్నారు, కవితకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ముగ్గురికి ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఒకటి, కవిత ఇంకొకటి. మీ ప్రయాణం ఎటువైపు? కేసీఆర్ గారు అర్థం చేసుకున్నారు, పిలిపించారు, జమ్మక 6 కొట్టేసినారు. వీళ్ళందరికీ చెప్పుతోడు కొట్టినట్టు చేసినారు. అంటే పోరాటం చేస్తే కేసులు అవుతా ఉన్నాయని మీరు అంటా ఉన్నారు. కానీ మీ పార్టీలో ఉన్న కొందరు బడా నాయకులు ఏమంటున్నారంటే మనోజ్ రెడ్డి పర్సనల్ కేసులు ఏమని. ఏ బడా నాయకులు? ఒక్కడే బడా నాయకుడు ఎవరైనా ఉంటే ఒక్కడే ఇద్దరు మొత్తుకుంటా అంటే